బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనతో సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తన అరెస్టును తప్పుబడుతూ తనపై పెట్టిన కేసులను క్వాష్ చేయాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సదరు పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ కాజ్ చేసినందుకు అరెస్టు చేయడం సరికాదని, కనీసం అరెస్టు చేసిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని తెలిపారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్టు గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది తెలిపారు. అలాగే కోర్టును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, నచ్చింది రాసుకొని కన్సెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని వాదించారు. ఈ క్రమంలోనే కోర్టు కూడా పోలీసులకు కీలక ప్రశ్నలు సంధించింది. లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్తో నరేంద్ర ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు? ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా? ఈ వ్యవహారంలో ఆయన పాత్రేంటి? పార్కులో వాకింగ్ చేస్తున్న నరేందర్ను ఏ నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు? అతడేమైనా టెర్రరిస్టా అని ఘాటుగా మండిపడింది. కోర్టు ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా బలంగా వాదనలు వినిపించారు. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి లేకుండా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని, దాడికి పాల్పడ్డ నిందితులకు ఆయన సాయం అందించారని, దాడికి పరోక్షంగా ప్రేరేపించారని వాదించారు. అలాగే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్కులో అరెస్టు చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.